పట్నం నరేంద్ర రెడ్డిని డీటీసీ నుంచి పరిగ పీఎస్ కు తరలించారు పోలీసులు. దీంతో పరిగి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాసేపట్లో నరేందర్ రెడ్డిని కొడంగల్ తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. కొడంగల్, పరిగిలో పోలీసులు భారీగా మోహరించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రేయానా పట్నం నరేందర్ రెడ్డిని డిటిసి నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. పరిగి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాసేపట్లో నరేందర్ రెడ్డిని కొడంగల్ తీసుకెళ్లి కోర్టులో కూడా ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. కొడంగల్ పరిధిలోని పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పోలీసులు భారీగా మోహరించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన్ని అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతము అక్కడ ఈ గత 2 రోజులుగా కూడా లగచర్లతో పాటు ఎంటైర్ వికారాబాద్ డిస్టిక్ కూడా రణరంగంగా మారిందని చెప్పుకోవాలి. దీనిపైన ఈ రోజు ఉదయం కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పట్నం నరేందర్ రెడ్డి ఏమైనా తీవ్రవాద, లేకపోతే ఏమైనా దేశద్రోహి, లేకపోతే ఆయన ఏమైనా క్రైమ్ అఫెన్స్ కి పాల్పడ్డా, అలా మఫ్టీలో పోలీసులు వచ్చి ఆయనను ఎలా లాక్కపోతారు అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సో ఎట్ ది సేమ్ టైం ఈ రోజు కూడా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా తాను కలెక్టర్ ని కలవడానికి వెళ్తున్నానని చెప్పేసి ఆమె ఎట్ ది సేమ్ టైం కొడంగల్ లో కూడా లగచర్ల పర్యటనలో కూడా పర్యటించాలని కూడా అనుకున్నారు. కానీ పోలీసులు ఆమెని అక్కడికి అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసుల పైనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వల్లే జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్ ది సేమ్ టైం తన సొంత నియోజకవర్గంలోనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోయారంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి ఎవరైతే దోషి సురేష్ ఉన్నాడో ఆయనని కంప్లీట్ గా కూడా పట్నం నరేందర్ రెడ్డికి ఆయనకి దాదాపు 40 పైగా సార్లు కూడా కాన్వర్సేషన్ జరిగింది, ఫోన్ కాల్ సంభాషణలు జరిగాయి అంటూ కూడా కొద్ది రోజుల కిందట ఎక్స్ వేదికగా కూడా సామా రామ్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అధికారిక మీడియా ప్రతినిధి ఆయన కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దానికి సంచలనాత్మకమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. సో దీన్ని బట్టి కూడా మరో ఒక కొత్త తెరపైకి వస్తుంది కొత్త వార్త. ఇటు జనరల్ గా పోలీసులు ఫోన్ రికార్డ్స్ తీసుకున్నారా, ఎవరి నుండి ఎవరికి ఫోన్స్ వెళ్ళాయని ఫోన్ అబ్జర్వేషన్ లో పెట్టారా, లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతుందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకం ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా క్లియర్ గా చెప్పారు, ఫోన్ బేస్డ్ ఆన్ ఫోన్ డేటా ప్రకారమే సురేష్ తోని అక్కడికి ఈ పట్నం నరేందర్ రెడ్డికి కాల్స్ వెళ్ళాయని చెబుతున్నారు. కానీ వాస్తవికంగా పోలీసు జనరల్ గా కూడా ఓవరాల్ గా ఇన్సిడెంట్ జరిగాక ఎవరి నుంచి ఎవరికి వెళ్ళాయి అనేది కూడా పోలీస్ అధికారులకి ఒక విచక్షణ అధికారం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఎందుకంటే ఒక జిల్లా కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే ఒక జడ్జితో సమానము. అలాంటి వ్యక్తి పైన కూడా దాడి పాల్పడడం కూడా అది సివియర్ క్రైమ్ అఫెన్స్ గా కూడా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు తమకున్న అధికారులతో కూడా పోలీసులు ఫోన్ డేటా అనేది తీసారా, లేకపోతే ముందస్తుగానే కూడా ఈ పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తిని జనరల్ గా గత ప్రభుత్వ హయాంలో కూడా పదే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారంటూ కూడా ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా దానిపైన దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఎట్ ది సేమ్ టైం ఈ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దీనిపైన కూడా ఇది ప్రచారంలో మాత్రమే ఉంది, దీనికి ఎలాంటి నిజ నిర్ధారణ అనేది లేదు. కాకపోతే ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డిని అయితే అక్కడ పరిగి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. పరిగి పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా భద్రతా వలయము మొత్తం అటు ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు కూడా మొత్తం పోలీసులనే మోహరించారు. సో ఈ రోజు సాయంత్రం ఆయనని కొడంగల్ కోర్టులో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో ఈ లగచర్ల వివాదం, ఈ ఫార్మా కంపెనీ వివాదం ఎటువైపు మరలుతుందో అనేది కూడా రోజు రోజుకి కూడా కంప్లీట్ గా డైనమిక్స్ అనేటివి మారుతున్నాయి. మొదటి రోజు ఎప్పుడైతే కలెక్టర్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన దాడి జరిగిందో, ఆ దాడి అనంతరం కూడా కలెక్టర్ వివరణ ఇచ్చారు, నా పైన దాడి జరగలేదని. ఎట్ ది సేమ్ టైం తర్వాత రెవెన్యూ సంఘం అధికారులు కూడా అందరు కూడా సంఘీభావంగా కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఎట్ ది సేమ్ టైం
డీజీపీని కూడా కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. రెవెన్యూ శాఖ అధికారులపైన దాడులు అడ్డుకట్ట వేయాలని, అట్ ది సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగులపైన కూడా దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి లెటర్ ఇచ్చారు. సో ఇప్పుడు పరిగి అక్కడ ప్రాంతాల్లో మాత్రం కాస్త ఉద్రిక్త వాతావరణం ఉంది. ఎందుకంటే సాయంత్రం ఒకవేళ కొడంగల్ కోర్టులో పట్నం నరేందర్ రెడ్డిని ప్రవేశపెట్టాక మెజిస్ట్రేట్ ఎలాంటి తీర్పు వెలువరించనున్నారు అనేది కూడా కాస్త ఉత్కంఠతో నెలకొని ఉంది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫార్మా కంపెనీ అనేది ఏదైతే బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొస్తే దానికి ఫార్మా విలేజ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మార్చే కూడా ఇది చేస్తున్నారు. అయినా ఆ లంబాడ ట్రైబ్స్ భూములు ఎందుకు లాక్కోవాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు ప్రభుత్వం తీరు పట్ల కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సో ప్రస్తుతానికి పరిగిలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మనకి ఒక 1 hour లో కూడా మరింత సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకి పట్నం నరేందర్ రెడ్డిని కోర్టులో ప్రవేశించబోతున్నారు అనేది రేయానా. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం లేనిపోని ఫాల్స్ అలిగేషన్స్ ఇస్తుంది అంటూ కూడా పదే కూడా అంటున్నారు. కానీ వాస్తవికంగా పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారో ఆ కాల్ డేటా ఆధారంగా మాత్రము సురేష్ అనే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయనే పట్నం నరేందర్ రెడ్డితో కూడా దీని గురించి మాట్లాడారు. అతను కలెక్టర్ ని అక్కడికి తీసుకొచ్చింది, ఇక్కడ ఉంటారు అనేది కూడా చెప్పింది కూడా ఈ సురేష్ తో పాటు ఇంకొంతమంది వ్యక్తులు ఉన్నారని కూడా పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారు. రేహానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చెట్లు ఏమన్నారు